హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ ఛానల్ ద్వారా రహస్యం ఆడియో బుక్ని వింటున్నాం. ఈరోజు 8వ పాఠం, నిర్మాణాత్మకంగా ఊహించుకోవడం మరో శక్తివంతమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాలుగా అవతార పురుషులు మరి గొప్ప బోధకులు చెబుతున్నది, మరి ఈనాడు జీవిస్తున్న మాస్టర్సు ప్రవచిస్తున్నది ఈ యొక్క నిర్మాణాత్మకంగా ఊహించుకోవడం అంటే విజువలైజేషన్ చేసుకోవడం అనే శక్తివంతమైన ప్రక్రియ గురించే. 1912లో చార్లెస్ హానెల్ తాను రాసినటువంటి ద మాస్టర్ కీ సిస్టమ్ అనే పుస్తకంలో నిర్మాణాత్మకంగా ఊహించుకోవడంలో పరిపూర్ణత సాధించడానికి అతడు వారానికొకటి సాధన చేయుటకు 24 సాధనలను వివరించాడు. ఇంకో ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇలా సాధన చేస్తే మనము మన ఆలోచనలకు మాస్టర్లమైపోతాము. నిర్మాణాత్మకంగా ఊహించుకోవడం ఎందుకంత శక్తివంతమైన ప్రక్రియ అంటే, ఎప్పుడైతే మీ మనసుల్లో మీకు కావలసిన వాటి యొక్క వివరాలని మరి సన్నివేశాలని సృష్టించుకుంటారో అప్పుడు మీలోంచి ఆ విషయాలు మీకు ఇప్పుడే ఉన్నాయన్న ఆలోచనలని మరి భావనలని మీరు ఉద్గారం చేస్తున్నారు. నిర్మాణాత్మకమైన ఊహ ఆ విషయాలపైన శక్తివంతంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది కనుక అందుకు సమానమైన భావాలని కూడా ఉద్భవింపచేస్తుంది. మీరిలా ఊహించుకుంటున్నప్పుడు మీరు ఈ సృష్టిలోని చాలా శక్తివంత పౌనఃపుణ్య స్థాయిని ఉద్గారం చేస్తున్నారు. మరి ఆకర్షణ సిద్ధాంతం ఈ శక్తివంతమైన సూచనలను పట్టుకొని అంతే శక్తివంతంగా పనిచేసి మీరు మనసులో ఊహించుకున్న విషయాలని తిరిగి మీ జీవితంలోనికి సంఘటనలుగా, పరిస్థితులుగా, అనుభవాలుగా సంభవింపచేస్తుంది. నేను ఈ నిర్మాణాత్మకంగా ఊహించుకోవడం అనే ప్రక్రియను అపోలో ప్రోగ్రాం నుండి గ్రహించాను. తరువాత 1980లలో మరి 90లలో ఒలింపిక్ ప్రోగ్రామ్స్లో దీన్ని ప్రయోగించాను. ఈ ప్రోగ్రాముకి విజువల్ మోటార్ రిహార్సల్ అని పేరు పెట్టాము. మీరు ఎప్పుడైతే ఊహిస్తున్నారో అప్పుడే దానికి భౌతిక రూపాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మనస్సు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. మేము కొంతమంది ఒలింపిక్స్లో రన్నింగ్ రేసులో పాల్గొనే కొందరు వ్యక్తులని తీసుకున్నాము. వారిని వారి మనసుల్లోని రన్నింగ్ రేసులలో పాల్గొనమని కోరాము. మరి అత్యాధునికమైన శాస్త్ర పరిజ్ఞానంతో అలా వారు మనసుల్లో పరిగెత్తేటప్పుడు వారి శరీరంలోని మార్పులని గమనించాము. వారి కండరాల కదలికలని మేము గుర్తించి ఎవరిలో గెలవాలన్న తపన ఎక్కువ ఉన్నదన్న లిస్టు తయారు చేశాము. అనూహ్యంగా వారంతా ఒలింపిక్స్లో నిజంగా పాల్గొన్నప్పుడు లిస్టులోని వరుస క్రమం ప్రకారమే వారు పరిగెత్తారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే మనసుకు మీరు నిజంగా చేస్తున్నారా లేక కేవలం ప్రాక్టీస్ కోసం చేస్తున్నారా అన్న విషయం తెలియదు. మీ మనసుల్లో ఎలా ఉంటే అలాగే భౌతిక శరీరంతో కూడా అవుతారు. కొత్త కొత్త విషయాలని కనిపెట్టిన శాస్త్రవేత్తల గురించి, వారి ఆవిష్కరణల గురించి ఓసారి ఆలోచించండి. రైట్ బ్రదర్స్ ఏరోప్లేనును, జార్జ్ ఈస్ట్మెన్ సినిమాను, థామస్ అల్వా ఎడిసన్ బల్బును, అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోనును ఆవిష్కరించడానికి లేక భౌతికంగా సృష్టించడానికి ఒకే ఒక మార్గం ద్వారా వారి రూపాలని, నిర్మాణాలని మరి పనితీరుని వారి మనసుల్లో దర్శించడమే మరి ఊహించటమే. వారు ఆ రూపాలని మరి కనుగొన్న తరువాత ప్రభావాలని స్పష్టంగా వారి మనసుల్లో ఊహించుకొని ఉంచుకున్నారు. మరి సృష్టి యొక్క సర్వశక్తులు ఆ వస్తువులు వారి ద్వారా ఆవిష్కారమయ్యేటట్లుగా పనిచేశాయి. వీరందరికీ ఈ రహస్యం తెలుసు. వారి యొక్క ఊహలని ఈ భౌతిక తలంలో సంభవింపచేసేందుకు తమలోని అంతర్గత శక్తిని జాగృతపరిచి సృష్టి శక్తులతో అనుసంధానపరచి ఆ కనిపించని శక్తి పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవారే వీరందరూ. వారి విశ్వాసము మరి వారి ఊహాత్మక దృష్టియే మన మానవ జాతి యొక్క పరిణామానికి కారణాలు. మరి వారి యొక్క సృజనాత్మకత యొక్క ఫలితాలని మన నిత్య జీవితంలో ప్రతి క్షణము మనము అనుభవిస్తున్నాము. నా మనసు ఆ శాస్త్రవేత్తలంతటి శక్తివంతమైనది కాదు. వారు ఇలాంటివి ఊహించి వాటిని ఆవిష్కరించి ఉండవచ్చు, కానీ నేను అలా చేయలేను అని మీరు ఆలోచిస్తుండవచ్చు. మీరేమీ సత్యానికి దూరంగా లేరు.
ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని వినియోగించడం మీరు కొనసాగిస్తే మీకు ఒకనాటికి వారి మనసుకున్న శక్తి మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువే మీ మనసుకున్నదన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. మీరు మీ మనసుల్లో ఊహిస్తున్నప్పుడు, ఆ ఊహలతో మీ మనసును నింపుకున్నప్పుడు మరి ఎల్లప్పుడూ చివరి ఫలితంపై మీ దృష్టి ఉంటుంది. ఉదాహరణకు, ఈ క్షణమే మీ చేతులను చూసుకోండి. నిజంగానే చూసుకోండి. మీ చర్మపు రంగుని, చర్మపు చారలని, నరాలని, రక్తనాళాలని, చేతి వ్రేళ్లను, గోళ్లను చూడండి. అన్ని వివరాలని చూడండి. ఇప్పుడే కళ్ళు మూసుకోండి. అలా మూసుకొని మీ చేతి వ్రేళ్ళు ఒక న్యూ బ్రాండ్ కారు యొక్క స్టీరింగ్ను పట్టుకొని మీరు కారుని నడుపుతున్నట్లుగా ఊహించుకోండి. ఇలా నిర్మాణాత్మకంగా ఊహించుకునేటప్పుడు మీరే పౌనఃపున్య స్థాయికి చేరాలో డాక్టర్ విట్టెల్ చాలా అద్భుతంగా చెప్పారు. మీరెలా ఊహించుకున్నప్పుడు తర్వాత కళ్ళు తెరిచి ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చినప్పుడు మీ శరీరంలో ఒక జర్క్ రావాలి. అంతగా మీరు లీనమైపోవాలి. అప్పుడే మీరు నిజంగా ఊహించున్నట్టు లెక్క. ఆ స్థితి మరి ఆ మానసిక క్షేత్రమే వాస్తవమైనది. ఆ క్షేత్రంలోనే అన్నీ సృష్టింపబడేది. భౌతిక ప్రపంచంలోని సృష్టి అంతా అవాస్తవమైన మానసిక తలంలోని సృష్టి యొక్క ప్రభావమే. మీరు నిజంగా ఇలా ఊహించుకున్నప్పుడు మరి అలాగే భావించినప్పుడు ఇక మీకేమీ అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే మీరు ఆ నిజమైన సృష్టి జరిగే క్షేత్రంలో ఆ పౌనఃపున్య స్థాయిలో లీనమైపోయి అలా భావించేస్తారు. కాబట్టి ఆ మానసిక క్షేత్రంలో ఇప్పుడే మీకంతా ఉన్నదని మీరు భావించినప్పుడే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు ఊహించేటప్పుడు కేవలం ఆ ఊహలు లేక ఆలోచనలు మీకు కావలసిన వాటిని ఆకర్షించవు. ఆకర్షించేవి మరి సృష్టించేవి నిజానికి మీ భావాలు. చాలామంది నేను పాజిటివ్గా ఆలోచించాను, లేక నాకు కావలసినవి నా వద్ద ఇప్పుడే ఉన్నట్టుగా నేను ఊహించుకున్నాను, ఇక చాలు అని అనుకుంటారు. కానీ మీరు అలా చేస్తున్నప్పుడు సృష్టిలో విస్తృతంగా అన్నీ ఉన్నాయని, లేదా ప్రేమపూర్వకమైన భావాలతో లేదా ఆనందదాయకమైన భావాలతో మీరుండకపోతే మీ ఆలోచనలకు మరి ఊహలకు మీరు ఆశించిన వాటిని ఆకర్షించే శక్తి ఉండదు. మీ భావాలని నిజంగా మీరు ఆ కారులో ఇప్పుడు ఉన్నట్టే సాగనివ్వండి. కారు గురించి మీరు ఊహించుకునేటప్పుడు అలా కాకుండా నాకు ఒక కారు కావాలి, లేదా ఏదో ఒక రోజున నేను కారు నడుపుతాను లాంటి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా మీ భావాలు ఈ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటాయి. ఆ భావాలు వర్తమానం గురించి లేవు, అవి భవిష్యత్తు గురించే ఉన్నాయి. కావున మీరు ఈ భావాలతోనే ఉంటే మీరు కోరుకున్నది ఎప్పుడూ భవిష్యత్తులోనే నిక్షేపంగా ఉంటుంది. ఈ భావనలు మరి మీ యొక్క అంతర్దృష్టి యొక్క శక్తివంతమయ్యేందుకు మార్గాన్ని తెలియజేయబడతాయి. ఆ శక్తి ఏమిటి అని నేను మీకు చెప్పలేను. నాకు తెలిసినదంతా ఆ శక్తి ఉన్నదని మాత్రమే. అది ఎలా సంభవిస్తుంది అన్న విషయం గురించి చింతించడం మన పని కాదు. ఎలా సంభవం అని ప్రశ్నించినప్పుడు మనము కోరుకున్నది మనకు లభించదేమో అన్న అపనమ్మకం మరి సృష్టి పట్ల విశ్వాసం లేకపోవడం అన్న విషయాలు వ్యక్తమవుతాయి. ఎలా అన్నది ఈ సృష్టికి సంబంధించిన విషయం. మీరు కన్న కళలను అత్యంత సామరస్యమైన రీతిలో అతి తక్కువ సమయంలో చాలా వేగంగా చాలా సూక్ష్మమైన మార్గాల ద్వారా సంభవింపచేయడం ఈ సృష్టికి తెలుసు. మీ యొక్క యోగక్షేమాలని చూసుకోమని ఈ సృష్టికి అప్పచెప్పేస్తే మీకు సమకూరబోయే వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి మీ కళ్ళు వాటిని చూసి కాంతివంతమైపోతాయి. ఇక్కడే అన్ని అద్భుతాలు మరి తమాషాలు జరగడం ప్రారంభమయ్యేది. మీరు ఊహించుకుంటున్నప్పుడు మీరే శక్తులని వినియోగిస్తున్నారో ఈ రహస్యమును మీకు బోధిస్తున్న బోధకులందరికీ తెలుసును. మీరెప్పుడైతే మీకు కావలసిన విషయాల గురించిన ఊహలని ఆలోచనలని చేసి ఆ భావాలతో ఉంటారో అప్పుడు ఆ విషయాలు మీ వద్ద ఈ క్షణంలోనే ఉన్నట్లుగా నమ్మే పౌనఃపున్య స్థాయిలోనికి వెళ్తున్నారు. మీరిక్కడ సృష్టిపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా ఉంచుతున్నారు. ఎందుకంటే మీరెప్పుడైతే ఆ వస్తువు లేక విషయం మీరిప్పుడే ఉన్నట్లుగా ఆ చివరి ప్రభావంపై మీ దృష్టిని నిలిపి మీరు ఆ అనుభవాన్ని భావిస్తున్నారో అప్పుడు మీరు అది ఎలా సంభవిస్తుందోనన్న దానిపై మీ దృష్టిని పెట్టడం లేదు. మీ మనసులో ఆ విషయం జరిగిపోయిందని
మీకు ఇప్పుడే ఆ విషయం ఉందన్న విషయాన్నే ఊహిస్తున్నారు. మీ భావాలు తదనుగుణంగానే ఉన్నాయి. మీ మనసు మరి మీ ఉనికి సర్వస్వం ఆ విషయం ఇప్పటికే జరిగిపోయిందన్న దానితో ఏకీభవిస్తున్నాయి. ఇదే నిర్మాణాత్మకంగా ఊహించుకునే అత్యద్భుతమైన కళ. ఇలా మీరు రోజూ చేయాలి, కానీ ఏదో రొటీన్గా బోరు కొడుతున్నట్లుగా చేయకూడదు. మన రహస్యం యొక్క సారాంశమంతా మంచి భావనతో ఉండటమే కదా. ఈ ప్రక్రియ సాధన చేస్తున్నప్పుడు మీరు నిజంగా అందులో లీనమైపోవాలి, మరి జీవించాలి. మీరు ఎంత వీలైతే అంతటి ఎక్కువ శక్తి స్థాయితో, ఆనందంతో, మరి మీకు కావలసిన వాటిని సరిపోయే పౌనపుణ్యానికి హనునాదంతో ఈ ప్రక్రియను సాధన చేయాలి. ప్రతి వ్యక్తికి ఈ యొక్క అమోఘమైన ఊహాశక్తి ఉన్నది. మీకు ఈ విషయాన్ని ఇప్పుడే నిర్ధారిస్తాను. ఒక కిచెన్ రూమ్ని తీసుకోండి. ఇలా చేయుటకు మొదట మీరు కిచెన్కి సంబంధించిన అన్ని ఆలోచనలని మీ మనసులోంచి తీసేయండి. మీ కిచెన్ రూమ్ గురించి ఆలోచించవద్దండి. మీ కిచెన్ రూమ్కి సంబంధించిన కబోర్డులను, ఫ్రిడ్జ్ను, ఓవెన్ను, టైల్స్ను, మరి ఆ కలర్స్ను మొదలైన వాటిని పూర్తిగా మనసులోంచి తీసివేయండి. ఇలా చేయడం వల్ల మీరేం చేశారనుకున్నారు? మీ కిచెన్ రూమ్ యొక్క దృశ్యాన్ని మీరు మనసుల్లో చూసారా లేదా? అంటే ఏమని మీరు నిర్మాణాత్మకంగా ఊహించగలరు. ప్రతి ఒక్కరూ వారు ఎరుకతో ఉన్నా లేకున్నా ఊహిస్తూనే ఉంటారు. ఊహాశక్తే విజయం వెనుక ఉండే అతి గొప్ప రహస్యం. ఊహించుకోవడానికి డాక్టర్ జాన్ డిమార్టిని తన సెమినార్లలో ఒక చిట్కా చెప్తారు. అదేమంటాడంటే, మీ మనసులో ఒక చోట స్థిరమైన వస్తువును ఊహించుకొని నిలుపుకోవడం కష్టం. కనుక చాలా కదలికలతో ఉన్న దృశ్యాలను మరి సన్నివేశాలను మీ మనసుల్లో ఊహించుకోమంటాడు. పై విషయాన్ని వివరించేందుకు మళ్ళీ మీరు కిచెన్ రూమును ఊహించుకోండి. ఈసారి ఊహించుకునేటప్పుడు మీరు కిచెన్ రూములోనికి ప్రవేశిస్తున్నట్లుగా, ఫ్రిడ్జ్ వైపు అడుగులేస్తున్నట్లుగా, మీ చేతిని ఫ్రిడ్జ్ డోరుపై ఉంచినట్లుగా, ఆ డోరును అలా తెరుస్తున్నట్లుగా, లోపలికి చూస్తున్నట్లుగా, ఒక వాటర్ బాటిల్ని చూసి మీ యొక్క ఇంకో చేత్తో దాన్ని అందుకుంటున్నట్లుగా, దాన్ని తాకగానే ఆ చల్లదనాన్ని అనుభవించినట్లుగా, మీ ఒక చేత్తో వాటర్ బాటిల్ను పట్టుకొని ఇంకో చేత్తో డోరును మూసినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఇలా కదలికలతో కూడిన దృశ్యాలని మరి సన్నివేశాలని ఊహించి మనసుల్లో నిలుపుకోవడం సులభమా కాదా? మనందరికీ మనకు తెలిసిన దానికన్నా, గుర్తించిన దానికన్నా గొప్ప శక్తి మరి సంభావ్యతలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ఊహాశక్తి ఒకటి. జీవితంలో ఆకర్షణ సిద్ధాంతము మరి ఈ శక్తివంతమైన ప్రక్రియల యొక్క ప్రభావం. ఇలా ఆకర్షణ సిద్ధాంతం మరి శుభాలని ముందుగానే ఊహించడం, కృతజ్ఞతాభావము, మరి నిర్మాణాత్మక, సృజనాత్మక, ఊహాత్మక దృష్టి లాంటి శక్తివంతమైన ప్రక్రియలని ఉపయోగించుకొని అద్భుతంగా జీవించేవారికి, మరి ఇవేవీ లేకుండా సాధారణంగా జీవించేవారికి ఒకే ఒక తేడా ఉంది. అదేమంటే, అద్భుతమైన జీవిత విధానంలో జీవించేవారు ఆకర్షణ సిద్ధాంతాన్ని మరి ఈ శక్తివంతమైన ప్రక్రియలను తమ జీవితంలో మరి తాము జీవించే విధానంలో అలవర్చుకొని ఉన్నారు. వారి ఆకర్షణ సిద్ధాంతమును ఉపయోగించుకోవడమును అలవర్చుకున్నారు. కనుక వారు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అద్భుతాలు సంభవిస్తాయి. ఎందుకంటే దానిని ఉపయోగించుకోవడం వారికి గుర్తుంటుంది. వారి ఆకర్షణ సిద్ధాంతమును ఏదో ఒక సందర్భంలో కాకుండా అన్ని సమయాల్లోనూ ఉపయోగిస్తుంటారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క శక్తివంతమైన విధి విధానము మరి సృష్టి యొక్క దోషరహితమైన సృజనాత్మక సామర్థ్యాన్ని వివరించుటకు క్రింద ప్రస్తావించబడిన 2 కథలని చదవండి. మొదటి కథ జెన్నీ అనే ఒక మహిళకు సంబంధించిన కథ. జెన్నీ ఈ రహస్యం సినిమా యొక్క డివిడిని తీసుకొని కనీసం రోజుకొక్కసారైనా చూసేది. అలా చూడడం వలన రహస్యం యొక్క సందేశం తన నరనరాల్లోకి ప్రవేశించాలన్నదే ఆమె ఉద్దేశం. ఆమె రహస్యం బోధకుల్లో ఒకరైన బాబ్ ప్రాక్టర్ సందేశంచే ప్రేరేపితురాలై అతన్ని కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందోనని భావించింది. ఒకరోజు ఉదయం ఆమె తన లెటర్ బాక్సులో లెటర్స్ను తీసుకుంటుండగా ఆశ్చర్యంగా పోస్ట్ మ్యాన్ బాబు ప్రాక్టర్కు రావాల్సిన లెటర్ని చూసుకోకుండా ఆమె లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోయాడు. జెన్నీకి తెలియని విషయం ఏమిటంటే బాబు ప్రాక్టర్ ఆమెకు 4 బ్లాకుల తర్వాతే నివసిస్తున్నాడు.
అంతేకాదు అతడి ఇంటి నెంబరు మరి ఈమె ఇంటి నెంబరు ఒకటే. కావున ఆమె ఆ లెటర్ను సరైన అడ్రస్కు ఇద్దామని బయలుదేరి వెళ్ళింది. ఆమె నివ్వెరపోయేలా ఆమె తలుపు తట్టగానే తలుపు తెరుచుకున్న తరువాత బాబు ప్రాక్టర్ అక్కడ నిలబడి ఉన్నాడు. బాబు ప్రాక్టర్ ప్రపంచమంతా ఎన్నో లెక్చర్లు ఇచ్చి ఆ రోజే ఇంటికి చేరుకున్నాడు. అతడు ఇంట్లో చాలా అరుదుగా ఉంటాడు. కానీ సృష్టికి విషయాలని సంభవింపచేసే సరైన సమయం బాగా తెలుసు. జెన్నీ బాబు ప్రాక్టర్ను కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందోనని తీవ్రంగా భావించింది. కావున ఆకర్షణ సిద్ధాంతం ప్రజలని, పరిస్థితులని, మరి సంఘటనలని ఈ సృష్టి కదిలించి ఓ చోటుకు చేర్చింది. మరి ఆ విషయం భౌతిక రూపం దాల్చింది. రెండవది, కోలిన్ అనే 10 సంవత్సరాల అబ్బాయిది. ఈ అబ్బాయి రహస్యంను చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. కోలిన్ వాళ్ళ కుటుంబంతో కలిసి ఓ వారం పాటు డిస్నీ వరల్డ్ చూడడానికి వెళ్ళారు. మొదటి రోజు ప్రతి విషయానికి వాళ్ళు చాలా పెద్ద పెద్ద క్యూలలో వేచి చూడాల్సి వచ్చింది. కావున ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు, రేపు మేము డిస్నీ వరల్డ్ అంతా ఎక్కువగా తిరిగి అంతా చూడాలి, మరి మేమెక్కడా వేచి చూడాల్సిన అవసరం ఉండకూడదు అని ఆలోచించి పడుకున్నాడు. మరుసటి రోజు కోలిన్ తన కుటుంబంతో ఎఫ్కాట్ సెంటర్లో ఉన్నాడు. ఆ పార్కు గేటు తెరవగానే ఆ డిస్నీ వరల్డ్ స్టాఫ్ వారిని సమీపించి, ఆ రోజు వారి ఎఫ్కాట్ పార్కును సందర్శించడానికి వచ్చిన మొదటి కుటుంబంగా పరిగణిస్తున్నాము. అలాంటి కుటుంబానికి ఆ పార్కు వారు విఐపి హోదా ఇచ్చి ఒక గైడ్ వారితో వచ్చి పార్క్ అంతా చూపిస్తారు అని చెప్పారు. మరి ఇదే కదా కోలిన్ కోరుకున్నది. పార్కు బయట కొన్ని వందల కుటుంబాలు వేచి చూస్తున్నాయి. మరి తన కుటుంబానికే ఆ హోదా వచ్చిన దానికి కోలిన్కు ఏమాత్రం సంశయము కలగలేదు. ఎందుకంటే కోలిన్కు రహస్యం తెలుసు. ప్రపంచాన్ని కదిలించే శక్తి తన అంతరంలోనే ఉందని 10 ఏళ్లలో కోలిన్స్ గుర్తుకు చేసుకున్నాడు. చూడండి, ఇది ఎంత అద్భుతమైన విషయమో. మీరు ఊహించిన, ఆలోచించిన విషయాలని భౌతిక రూపం దాల్చనివ్వకుండా చేసే శక్తి ఎవ్వరికీ మరి దేనికి లేదు. కేవలం ఆ ఊహలని మరి ఆలోచనలని పంపిన శక్తికి తప్ప, అంటే మీకు తప్ప. అయితే ఈ విషయంపై కొంతమంది కొంతకాలం తరువాత వాదించడం మొదలెడతారు. వారు, నేను ఈ ప్రోగ్రాం చూశాను, నేను చాలా ప్రేరేపితుడినయ్యాను, నా జీవితాన్ని నేను మార్చుకోబోతున్నాను అని చెప్తారు. కానీ వారికి ఫలితాలేమీ కనపడవు. వారు పైపైన వీటిని అర్థం చేసుకొని ఆ ఫలితాలపై ఇదంతా పనిచేయదు అని చెప్తుంటారు. వారు అలా అన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ సృష్టి నీ ఆశే నాకు ఆజ్ఞ అంటున్నది. మరి వారి జీవితం అలానే ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఒక సంశయాత్మకమైన ఆలోచన తడుతుందో, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ సంశయాత్మకమైన ఆలోచన వరుస క్రమంలో మరెన్నో సంశయాత్మకమైన ఆలోచనలని ఆకర్షిస్తుంది. మీకు ఎప్పుడైనా అనుమానం కలిగితే వెంటనే దానిని వదిలిపెట్టేయండి. ఆ ఆలోచనని అలా వదిలిపెట్టేయండి. ఆ అనుమానాన్ని ప్రక్కకు నెట్టి, నేనిప్పుడు నాకు కావలసిన వాటిని స్వీకరిస్తున్నానని నాకు తెలుసు అని చెప్పుకొని అలానే భావించండి. నేను ఈ ఆకర్షణ సిద్ధాంతమును తెలుసుకున్నాక నిజంగా అది ఎలా పనిచేస్తుందోనని కొన్ని ప్రయోగాలు చేశాను. 1995లో నేను ఒక విజన్ బోర్డు సృష్టించాను. అందులో నేను సాధించబోయే మరి ఆకర్షించబోయే బొమ్మలను, దృశ్యాలను అతికించుకున్నాను. నేను కొనబోయే కారుని, వాచ్ని, నా కళలన్నింటినీ, ఆత్మ సహచరిని ఇలా నేను ఆకర్షించదలుచుకున్నాను. వాటినన్నింటినీ అతికించుకున్నాను. ఇలా నేను ఆకర్షించబోయే బొమ్మలను, దృశ్యాలను అతికించుకున్నాను. ప్రతిరోజు నా ఆఫీసులో కూర్చొని ఆ బోర్డులో చూస్తూ నేను వాటినన్నింటినీ ఊహించుకునేవాడిని. అలా ఊహించుకునేటప్పుడు అవన్నింటినీ నేను ఇప్పటికే సాధించేశానన్న భావనా స్థితి నాకు కలిగేది. మేము ఇల్లు మారాల్సి వచ్చింది. మా ఫర్నిచరును, బాక్సులను, మా వస్తువులన్నింటినీ ప్యాక్ చేసుకున్నాము. ఇలా 5 ఏళ్లలో 3 సార్లు ఇల్లు మారాము. మేమిప్పుడు కాలిఫోర్నియాలో ఉంటున్నాము. ముందు ఇంటిలోంచి తెచ్చిన అన్ని వస్తువులను ఈ కొత్త ఇంటిలో ఉంచాము. ఒకరోజు ఉదయం నా కొడుకు కిషన్ నా ఆఫీస్ గదిలోనికి వచ్చాడు. 5 ఏళ్లుగా సీల్ తీయని ఆ బాక్స్ డోర్ పక్కనే ఉంది. అతడు, డాడీ ఈ బాక్స్లో ఏముంది అని అడిగాడు. అవన్నీ నా విజన్ బోర్డ్స్ అని బదులిచ్చాను. విజన్ బోర్డ్స్ అని నా కొడుకు తిరిగి ప్రశ్నించాడు. అంటే నేను జీవితంలో సాధించాలనుకున్న వాటిని
ఒక బోర్డు పైన అతికించుకుంటాను. వాటినే విజన్ బోర్డ్స్ అంటారు అని చెప్పాను. బహుశా ఆ 5.5 సంవత్సరాల నా కొడుక్కి ఈ విషయం అర్థం కాదని తలచి, నాన్న నీకు చూపిస్తానుండు, నీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పాను. నేనప్పుడు ఆ బాక్సును తెరచి నా విజన్ బోర్డ్స్ను నా కొడుకుకు చూపిస్తున్నప్పుడు ఒక విజన్ బోర్డు పైన నేను 5 సంవత్సరాల ముందు ఊహించిన ఇంటి ఫోటో ఉన్నది. నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే, నేను ప్రస్తుతం ఆ ఇంటిలోనే జీవిస్తున్నాను. అది కేవలం ఇల్లే కాదు, అది నిజానికి నేను కన్న కళల్లో ఒకటి. మరి ఆ ఇంటిని నాకు కావలసిన విధంగా రిపేర్ కూడా చేసుకున్నాను. ఇప్పటిదాకా ఈ విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను గట్టిగా ఒక కేక వేశాను. నా కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు పటపటా కారిపోయాయి. నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని నా కొడుకు అడుగుతున్నాడు. ఆకర్షణ సిద్ధాంతం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో ఆ రోజు నాకు అర్థమైంది. మన యొక్క నిర్మాణాత్మకమైన ఊహల యొక్క శక్తి గురించి అర్థమైంది. నా జీవితమంతా నేను చదివింది మరి ప్రయోగాలు చేసిన దానివల్ల నేనెన్నో కంపెనీలను స్థాపించాను. అలాగే నా స్వప్నమైన ఈ ఇల్లు కూడా నాకు లభించింది. నేను కలల కన్నా ఇల్లు నాకు సొంతమైన విషయం నువ్వు గుర్తు చేసేదాకా నేను గుర్తించలేకపోయాను అని నా కొడుకుతో చెప్పాను. అన్నీ మన ఊహల్లోంచే ఉత్పన్నమవుతున్నాయి. మన జీవితంలో మన వైపు ఆకర్షితమయ్యే అన్ని విషయాలకు ఊహాశక్తి ఒక ప్రవేశిక లాంటిది. మీ ఊహాశక్తి ఇంకా చక్కగా పనిచేయుటకు ఒక విజన్ బోర్డును తయారు చేసుకోండి. అందులో మీకు కావలసిన అన్ని విషయాలని, మరి మీ జీవితం ఎలా ఉండాలనుకున్నారో ప్రతిబింబించే బొమ్మలని, దృశ్యాలని, సన్నివేశాలని అతికించుకోండి. ఏ విధంగా అయితే జాన్ అషారఫ్ చేశాడో అలాగే మీరు కూడా మీ విజన్ బోర్డును మీరు రోజూ చూసుకునే ప్రదేశంలో ఉంచుకోండి. ఆ విషయాలన్నీ మీకు ఇప్పుడే ఉన్నట్లుగా మీ మదిలో భావించండి. మీకు ఆ విషయాలు ప్రాప్తించగానే సృష్టికి కృతజ్ఞతలు తెలియచేసుకొని మీకు ప్రాప్తించిన వాటిని బోర్డులోంచి తొలగించి వాటి స్థానంలో క్రొత్త వాటిని అతికించండి. చిన్నపిల్లలకు ఈ విజన్ బోర్డు గురించి ఇలా పరిచయం చేయడం చాలా అద్భుతమైన విషయం. ప్రపంచంలోని తల్లిదండ్రులందరినీ మరి ఉపాధ్యాయులందరినీ ఈ విషయాలు ప్రేరేపిస్తున్నాయని నేను ఆశిస్తున్నాను. రహస్యం వెబ్సైట్ ఫారంకు పనిచేసే ఒక వ్యక్తి తన విజన్ బోర్డులో రహస్యం DVD కావాలని ఆ బొమ్మ అతికించుకున్నాడు. అతడు ఈ సినిమాను చూశాడు, కానీ అతడి దగ్గర ఒక కాపీ కూడా లేదు. 2 రోజుల తర్వాత అతడు తన విజన్ బోర్డును తయారు చేశాడు. ఇలా రహస్యం వెబ్సైట్ ఫోరంలో తమ విజన్ బోర్డులను పోస్ట్ చేసిన మొదటి 10 మందికి రహస్యం DVDని ఇస్తున్నామని ప్రకటించాను. ఆ 10 మందిలో ఆ వ్యక్తి ఒక్కడు. ఆ వ్యక్తి తన విజన్ బోర్డులోని దాన్ని నిజంగా జీవితంలో పొందాడు. అది రహస్యం DVDయా, లేదా ఒక ఇల్లా, లేక ఒక కారా, లేక ఏదైనా సరే, మనకు కావలసినది సృష్టించుకోవడంలోనూ మరి మనం కోరినది పొందడంలోనూ ఉన్న ఆనందం మహా అద్భుతమైనది కదా. ఊహాశక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో క్రింది ఉదాహరణను గమనించండి. మా అమ్మ ఒక కొత్త ఇంటిని కొనాలనుకుంది. చాలామంది అదే ఇంటిని కొనాలని ముందుకొచ్చారు. నా తల్లి ఆ ఇంటిని తన సొంతం చేసుకోవడానికి రహస్యమును వినియోగించుకోదలిచింది. ఆమె ఓ చోట కూర్చొని తన పేరు మరి తన అడ్రస్గా ఆ కొత్త ఇంటి అడ్రస్ని పదే పదే రాయడం ప్రారంభించింది. ఆ కొత్త అడ్రస్సు తనదే అన్నట్లుగా తను సంపూర్ణంగా భావించేంత వరకు ఆమె రాస్తూనే పోయింది. తరువాత తన ఫర్నిచర్ అంతా కొత్త ఇంటిలో సర్దినట్లుగా ఊహించుకుంది. ఇలా చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఇంటిని మా అమ్మకే అమ్ముతున్నట్లుగా ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె చాలా ఉద్వేగానికి లోనైంది. కానీ ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ ఇల్లు తనదేనని ఆమెకు తెలుసు. ఆమెకిది ఎంత గొప్ప విజయమో. మీకేమి కావాలో నిర్ణయించుకోండి. మీరు అది పొందవచ్చునని విశ్వసించండి. మీరు దానిని పొందడానికి అర్హులని, మీరు దానిని పొందడం సాధ్యమని విశ్వసించండి. తర్వాత మీ 2 కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు అది మీ వద్ద ఇప్పటికే ఉన్నట్లుగా ఊహించుకోండి. మరి ఇప్పటికే అది మీ వద్ద ఉన్న వాటిపై మీ దృష్టిని కేంద్రీకరింపచేసి వాటినన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుకోండి. తరువాత మీ దైనందిన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఈ విషయాలని సృష్టికి వదిలిపెట్టేయండి. మరి సృష్టి వాటిని మీకు సంభవింపజేస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, 8వ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ 9వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.